బైకర్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ సినిమా పైన ముఖ్యంగా శర్వానంద్ గారి పైన ఎంత ప్రేమ ఉందో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ప్రభాస్ గారికి శర్వానంద్ గారికి ఎంత మంచి స్నేహబంధం ఉందో మనందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా లైక్ ప్రభాస్ గారు కావచ్చు అండ్ రామ్ చరణ్ గారు కావచ్చు, శర్వానంద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి పెరగడం. సో ఇదంతా కూడా మనము చాలా సందర్భాలు చూసాం, వాళ్ళే స్వయంగా కూడా చెప్పారనమాట. సో మరి అలాంటప్పుడు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఒకరి సినిమాని ఒకరు ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా శర్వానంద్ గారు ఏ సినిమా వచ్చినా కూడా ప్రభాస్ గారు ఖచ్చితంగా విష్ చేయడం కానీ, ఆ సినిమా గురించి ఏదో ఒక రకంగా ప్రమోట్ చేయడం కానీ మనం చూస్తూనే ఉంటాం. సో మరి రీసెంట్గానే బైకర్ సినిమా నుంచి ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత జనాల్లో చాలా మంచి క్రేజ్ అనేది వచ్చిందనమాట సినిమా పైన. చాలా మంచి పాజిటివ్ బజ్ కూడా వినిపిస్తుంది బయట బైకర్ సినిమా పైన. అండ్ ఇండియాలోని ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఒక సినిమా వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏప్రిల్ 3 కోసం. సో మరి ఏప్రిల్ 3కి సినిమా రిలీజ్ కాబోతుంది. సో చాలామంది కూడా ఇందులో మంచి మంచి యాక్టర్లు ఉన్నారు. లైక్ మన సీనియర్ నటుడు రాజశేఖర్ గారు కావచ్చు అండ్ శర్వానంద్ గారి కాంబినేషన్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా అండ్ భావిస్తూ ఉన్నారనమాట. అండ్ మరీ ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ గారు ఆ ట్రైలర్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనమాట. పోస్ట్ చేసి దానికి ఒక మంచి ట్యాగ్ కూడా ఇచ్చారు. సో ఈ సినిమా చాలా మంచి హిట్ అవుతుంది అండ్ ట్రైలర్ చూసినంతసేపు కూడా మంచి వైబ్ అనేది వచ్చింది. చాలా మంచి క్రియేటివ్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అనే విధంగా ప్రభాస్ గారు ఒక ట్రైలర్ని పోస్ట్ చేశారనమాట. సో నార్మల్గా వాళ్ళు పెట్టాలనుకుంటే నార్మల్గా కూడా పెట్టొచ్చు అనమాట. బాగుంది ట్రైలర్, సినిమాకి శుభాకాంక్షలు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. కానీ ప్రభాస్ గారు ఏంటంటే శర్వానంద్ గారికి ఉన్నటువంటి ఆ ఒక స్నేహబంధం అనేది క్లియర్గా కనిపిస్తుంది. డైరెక్ట్గా ట్రైలర్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మరి దానికి ట్యాగ్ రాశారంటే చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, ఇటు శర్వానంద్ గారి ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ శర్వానంద్ గారు అంటే అందరికి కూడా ఫేవరెటే ఉంటారు. ఆయన సినిమాలన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ నారి నారి నడుము నారి అని చెప్పేసి సంక్రాంతికి వచ్చారనమాట. ఆ సినిమాతో మంచి హిట్టే అందుకున్నారు. సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమాలు కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయి, మంచి కలెక్షన్ కూడా వచ్చాయి. అండ్ మరీ ముఖ్యంగా శర్వానంద్ గారు అంటే అందరికీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక ఫ్యామిలీ హీరోగా గుర్తుకొస్తూ ఉంటారనమాట. అందరూ కూడా ఇష్టపడే విధంగా ఉంటాయి ఆయన సినిమాలు. అందులో కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటాయి అండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, అన్నీ కూడా కలగలిపినట్టు ఉంటాయి అనమాట. మరి ఏప్రిల్ 3కి ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఏ విధంగా ఉంటుంది ఏంటనే విషయం గురించి అయితే చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఒక స్టోరీ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అందరిలో కూడా ఒక క్యూరియాసిటీ అనేది ఉందన్నమాట. మరి చూడాలి ఏప్రిల్ 3కి. ఆల్రెడీ ప్రభాస్ గారు కూడా ప్రమోట్ చేసినట్టే అన్నమాట. ఈ యొక్క ట్రైలర్ని పోస్ట్ చేశారంటే మరి ప్రభాస్ గారి ఫ్యాన్స్, ఇటు శర్వానంద్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాని ఆదరిస్తారు. చూడాలి మరి ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. మరి శర్వానంద్ గారు చెప్పినట్టు ఇండియా అంతా కూడా మాట్లాడుకునే సినిమా అవుతుందా లేదా. సో మరి ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు ఈ యొక్క ట్రైలర్ని అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.